మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో కెంపుల కాంప్లెక్స్ లో 1992-94 పూర్వపు ఇంటర్ బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఆ బ్యాచ్ లోని మిత్రులంతా చిన్ననాటి స్మృతులు తలుచుకొని గురువులు అప్పట్లో బోధించిన చదువుల గురించి మాట్లాడుకున్నారు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అంటూ 30 ఏళ్ల తర్వాత ఆనాటి విద్యార్థులు అపూర్వ సమ్మేళనం పేరుతో ఏర్పాటు చేసుకున్న సమావేశం ఆనాటి విద్యార్థులకు ఎన్నో జ్ఞాపకాలకు నిలయంగా మారింది. ఇలాంటి సంఘటనే గోరంట్ల పట్టణంలోని కెంపుల ఫంక్షన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన పూర్వపు ఇంటర్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలను తోటి విద్యార్థులు ఆర్గనైజర్స్ బాబు నాయక్, హెల్త్ గంగాధర్, గోల్డ్ స్మిత్ శివకుమార్, టీవీఎస్ రాజా, హిదయతుల్లా, కట్టా నారాయణ, హరికృష్ణ, లక్ష్మీ నరసింహగౌడ్, నరేంద్ర, రాధాకృష్ణ, రామాంజనేయులు, జీపీ లక్ష్మి, సుభా, పద్మాలతలు ఈ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆనాటి ప్రిన్సిపాల్ కెంపుల లక్ష్మీనారాయణ, ప్రస్తుత ఎస్ఏపీఎస్ ప్రిన్సిపాల్ సూర్యనారాయణ, అధ్యాపకులు రమేష్, రామాంజనేయులు, వెంకటరెడ్డి, రామకృష్ణ, డీకే శ్రీనివాసులు, చిన్న కుల్లాయప్ప, రమణారెడ్డిలు హాజరు కావడం కార్యక్రమాల సందర్భంగా విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆనాటి ప్రిన్సిపాల్ కెంపుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మరియు అధ్యాపకులు మాట్లాడుతూ 30 ఏళ్ల తర్వాత ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకోవడం, ఆనాడు మా దగ్గర విద్యను అభ్యసించి నేడు ఎన్నో రంగాల్లో స్థిరపడి సమాజంలో మంచి స్థాయిలో ఉండటం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఇదే మాకు గురుదక్షిణ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆనాటి పూర్వపు విద్యార్థులతో పాటు పలువురు పాల్గొన్నారు.
దాని మనం ఇప్పుడు శ్రీవాన్ మరియు వచ్చేసి గంగాధర్ ఇంద్రజిత్ల మరియు కొంతమంది 2-3 సంఘటనలు చెప్పుకోవాలనుకుంటున్నాను. ఒకటి, నేను 11th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు కొంచెం కాలేజీకి ఇర్రెగ్యులర్, ఎందుకంటే వ్యవసాయం మీద బాగా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ నా 5 రకాలు తమ్ముడు వాళ్ళు ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద టైం వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబం కాబట్టి మధ్య వచ్చేవాళ్ళు కాదు, సాటర్డే వెళ్ళేవాళ్ళు కాదు, మధ్యలో 3 రోజులు వచ్చేవాళ్ళు. ఒకసారి నాకు బాగా గుర్తు, సూర్యనారాయణ సార్ SCP యూటీ ప్లస్ హాఫ్ ఎయిటీ² అనే ఫార్ములా రాసి దాని మీద ఒక మ్యూజికల్ అడిగాడు. ఇప్పటికీ నా జీవితంలో ఎప్పుడు గుర్తుకుంటున్న విషయం, ఎందుకంటే ప్రజలు నేను కూడా ఒక లెక్చర్ గా వర్క్ చేస్తున్నా కాబట్టి. నేను చాలా ఇర్రెగ్యులర్, కానీ దానికి ఆన్సర్ చేసింది నేను ఒక్కనే క్లాసులో. నాకు బాగా యూనివర్సిటీ గుర్తుంది. ఆ రోజు సార్ క్లాస్ నుంచి వెళ్ళిపోతూ, నువ్వు తక్కువగా కనిపిస్తావు కానీ నీలో ఎందుకు తెలియని ఒక పొటెన్షియాలిటీ ఉంది, నువ్వు ట్రై చేయడం అని చెప్పారు. బాగా గుర్తుంది. ఏం కాదు చెప్పుకోవాలన్నారు అంటే అక్కడ మా పేరెంట్స్ సపోర్ట్ నాకు వచ్చింది. నెక్స్ట్ నేను ఇంటర్మీడియట్ 3 చదివాను, కానీ డిగ్రీ కూడా 4 సంవత్సరాలు చదివాను. డిగ్రీ తర్వాత నా ఫ్రెండ్స్ వల్లనే ఈ రోజు నేను నిలబడినానంటే నా డిగ్రీ ఫ్రెండ్స్ వల్లనే. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, అక్కడ ఎలా చదవాలి అనేది వాళ్ళు డిగ్రీ తర్వాత నేర్పించారు. సో డిగ్రీ తర్వాత కూడా నేను ఇంటికి వచ్చేసా. కానీ మా ఫాదర్ ఒకటి చెప్పారు నాకు, అరే నువ్వు ఖచ్చితంగా చదవాల్సిందే, మంచి స్కూల్కి వెళ్ళాల్సిందే, నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ కా, నాకు ఇబ్బంది ఏం లేదు, కానీ నువ్వు టీచర్ కావాలా అన్నారు. కానీ నేను ఆ దీనిలో మళ్ళీ బ్యాక్ వెళ్ళి BE అటెంప్ట్ చేశాను. BE ప్రాబ్లం మాత్రమే ఇప్పుడు పార్టిసిపేట్ అయినా అనుకుంటా. రిమైనింగ్ 60 పార్టిసిపేట్ కాదా, 100, 60, 160 ఇంకా 30 మెంబర్స్ నాకు తెలిసి నో మోర్ లేరు. సో వాళ్ళతో పాటు మన ఉపాధ్యాయుల గ్రూప్ లో కొంతమంది మనం మిస్ అయినాం. వాళ్ళ కోసం 2 minutes ఆల్రెడీ మనం పాటించాం. సో ఇక ప్రోగ్రామ్ గురించి వస్తే, ఈ ఊహించని ప్రోగ్రామ్ లో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మన వాళ్ళని కలుస్తానని. మన ఫ్యాకల్టీని ఒక్కసారి చూసినప్పుడు ఏ మార్పు రాజశేఖరరెడ్డి గంగంపల్లి అబ్బాయి, అతను కూడా బైపీసీనే MSc కెమిస్ట్రీ చేసి నేను IIT పిల్లలకు చెప్పి వాళ్ళకి మంచి ర్యాంక్స్ అంటే MBBS లోను IIT లోను సీట్లు రావడానికి కారకులుగా ఉన్నారు. మామూలుగా కెమిస్ట్రీ నాన్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ వేరు, మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ వేరు. ఇక్కడ బైపీసీ చదివినటువంటి విద్యార్థులు నాన్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ, వాళ్ళు మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ తో ఉండి IIT నీకు కావాల్సినటువంటి కెమిస్ట్రీ చెప్పుకున్నారంటే ఇది నాట్ ఏ సింపుల్ థింగ్, చాలా గ్రేట్. ఆ రాజశేఖర కూడా డిగ్రీలో పనిచేస్తూ ఒక ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అనంతపురంలో మనం సెలెక్ట్ అయ్యి కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తాం. అంతేకాకుండా మన స్టూడెంట్స్ మాకు ఆఫీసర్స్ అయినారు. మాకు రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ మన స్టూడెంట్ వీళ్ళ వెంకటరామ నాయకుని, ఇప్పుడు DVO, నెక్స్ట్ RJD అవుతారు, నెక్స్ట్ డైరెక్టర్ కూడా అవుతారు. మన బాబు నాయకు కూడా అంటే గ్రూప్ 1 ఆఫీసర్. ఈ విధంగా వి ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు కూడా ఇదే విధంగా ఈ నేను యాక్చువల్గా మన మాధ్యమాన్ని మీడియం ప్రోగ్రామ్స్ ఏంటంటే ప్లీజ్ కన్వే దిస్ మెసేజ్ టు ది పబ్లిక్ ఆర్ పీపుల్. మళ్ళా ఇప్పుడు మన
ఎందుకంటే ఏంటంటే ఒక మాట ఏంటంటే చెప్పేది అంటే ముఖ్యంగా ప్రతి ఒక్క మీకు చెప్పినటువంటి లెక్చరర్లు ప్రతి ఒక్కరు కూడా ఒక విషయం చెప్పినారు, దాన్ని ప్రతి ఒక్కరు గమనించుకోవాలా. కళలో ఊహించలేదు. ముఖ్యంగా నేను హెచ్ఎస్ గ్రూప్ చదువుతున్నప్పుడు హిస్టరీ సార్ గారు అన్ని స్టేట్ల గురించి అన్ని చెప్తుండేవాడు. నేను ఒక్కొక్కప్పుడు వింటున్నప్పుడు అదే ఒరిస్సా రాష్ట్రము, ఆ ఉత్తర అంటే ఎక్కడ ఉత్తర సామ్రాజ్యం, తర్వాత వచ్చేసి దళిత యుద్ధం ఎక్కడ జరిగిందంటే ఒక ఆశగా ఉంది, దళిత యుద్ధం ఎక్కడ జరిగింది అని. ఇంకా కలకత్తా గురించి, మదర్ తెరెసా గురించి, హిస్టరీ గురించి అన్ని చెప్పినప్పుడు తల్లి గురువులు అంటే ప్రతి ఒక్కరికి కూడా కోసమే మొదటి నుంచి చెప్తారు కాబట్టి కానీ స్టార్ట్ చేసుకుంటా డాక్టర్ శివనారాయణ సార్ గారికి, గారికి, అధ్యాపక బృందానికి, కాలేజ్ యాజమాన్యానికి, అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్కి, నాతోటి విద్యులకు విద్యార్థులందరికీ కూడా మరొకసారి నమస్కారం. నేను యాక్చువల్గా 2 నిమిషాలు మాట్లాడతా. తెలుగు ఇంగ్లీష్ రెండే గ్రూపులు కనిపిస్తున్నాయి. అంటే తెలుగు సబ్జెక్ట్ ఎలా 4 గ్రూపులు వచ్చామో ఇంగ్లీష్ సబ్జెక్ట్ 4 గ్రూపులు, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ. తెలుగులో ఏ విధంగా అందరూ అల్లరి చేసుకుంటేనే కూర్చొని మా మాటలు మాట్లాడుతున్నాం. ఉపన్యాసం జరుగుతుంది, ఈ వల్ల వీళ్ళు మాట్లాడితే ఆ వల్ల వాళ్ళు మాట్లాడుతున్నాం. అంటే మనం లాంగ్వేజ్ క్లాస్ లో ఉన్నప్పుడు కూడా స్టిల్ 90 to 94% స్టూడెంట్స్ గానే ఉన్నాం. అంటే ఏ గురువులు రోజుల్లో పనిచేసినప్పుడు ఇక్కడ నేను కాలేజీకి వెళ్ళాల్సి వచ్చింది. కాలేజీకి పార్టీ వెళ్ళాలంటే దాదాపు 20 చూడలేదు. అంటే ఇప్పుడు వచ్చేటువంటి బ్యాచ్లో ఏ ఒక్క విద్యార్థులు కూడా ఇంతమంది కూడా మంచి విద్యార్థులుగా, సంస్కారవంతులుగా కనిపిస్తున్నారు. కానీ ఇప్పుడు అంతమంది విద్యార్థులు వేసుకుని చూసినా కూడా ఒక్క విద్యార్థుల వల్ల కూడా మంచి లక్షణాలు మీద ఉత్తమ పౌరులుగా, ఉత్తమ బాలకులుగా కనిపిస్తారేమో చూసిన ఒక్క విద్యార్థులు కూడా మంచి కనిపించారు. సో కాబట్టి తర్వాత ఈ 30 సంవత్సరాల తర్వాత మనం అందరూ కూడా ఇక్కడ ఈ విధంగా సమావేశమవడానికి కారణమైనటువంటి మన మిత్రులు అనేటువంటి అందరికీ కూడా పేరున వెనుక నుండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. సముద్ర ఆనంద వారికి అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఇటు బాగా విజయవాడ వెళ్తున్న ఫ్లైట్ లో